ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి ఫీజు రియంబర్స్మెంట్ మా భిక్ష కాదు వెంటనే విడుదల చేయాలి జస్టిస్ జస్టిస్ we want justice we want justice అందరికీ నమస్కారం. వెంకట గోపి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు విశాఖపట్నం నగరంలోని కలెక్టరేట్ వద్ద చేస్తున్నటువంటి ఏబీవీపీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిరసన ఏదైతే కోటి ఆశలతో ఎంతోమంది యువత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా యువగలంలో నారా లోకేష్ గారు మాటిచ్చారు, నాయకత్వం మారాలి, విద్యార్థులందరి యొక్క భవిష్యత్తు బంగారుమయం అవ్వాలి, అంటే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు మొత్తం కూడా చెల్లిస్తారనేటువంటి ఈ అపోహ గురై విద్యార్థులంతా కూడా మూకుమ్మడిగా కూటమి ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో మనం గెలిపించుకోవడం జరిగింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటలో కూర్చున్న తర్వాత విద్యార్థుల యొక్క ఆశలను అడియాశలు చేస్తూ వాళ్ళ యొక్క ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది యొక్క విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు కళాశాలల్లోనే మరుగుతూ వారి యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందనేది ఈ రకంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా 7,000 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉంటే కేవలం 1,200 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో. అదేవిధంగా 1,200 కోట్లలో కూడా 300 పైచీలకు జనరల్ కేటగిరీ విద్యార్థుల కోసం విడుదల చేసి అది కూడా ఆ డబ్బులు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఆ డబ్బులు తీసుకొచ్చారు తప్ప ప్రభుత్వం విద్యాశాఖకు కానీ లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కోసం కానీ ఏ ఒక్క రూపాయి కూడా వారి యొక్క బడ్జెట్లో కేటాయించకపోవడాన్ని ఈ విద్యాశాఖపై ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ చిత్తశుద్ధి ఎంతో కనపడుతూ ఉందని తెలియజేస్తాను. ఇదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఐటీ పైన లేకపోతే ఈ యొక్క అభివృద్ధి పైన పెట్టేటువంటి దృష్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన కూడా పెట్టి వారి యొక్క ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకునేటువంటి విద్యార్థులే ఒత్తిడి లేని విద్యకి అందించగలిగితే ఆ రోజు మాత్రమే వారందరూ ఇదే ఐటీ మీరు తీసుకొచ్చేటువంటి కంపెనీల్లో విద్యార్థులంతా కూడా జాబ్ చేసుకున్నటువంటి పరిస్థితి మీరు కల్పించాలని ఏబీపీని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు త్వరితగతిన మొత్తం పెండింగ్లో ఉన్నటువంటి 5,800 కోట్లు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ విద్యార్థులందరినీ కూడా కలుపుకొని ఉద్యమానికి తావుతీస్తుందనేది నేను ఈ యొక్క ధర్నా పూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను.